హాయ్ అండి. ఏం చేస్తున్నారు? డిన్నర్ అయిందా? ఇప్పుడు డిన్నర్ ఏంటమ్మా తల్లి 10:30 అయింది టైం అంటారా? అవునులేండి. ఈ పాటికి సగం నిద్రలోకి వెళ్ళిపోయి ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. నాలాంటోళ్ళు మాత్రం రీల్స్ చూస్తూ స్క్రోల్ చేస్తూ ఉంటారనమాట. స్క్రోల్ చేసేటప్పుడు నా వీడియో వచ్చిందంటే ఒకసారి ఆపి లైక్ చేసి పూర్తిగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇంకా చాలామంది అక్క మీరు వెన్నపూస ఎలా చేస్తారు అని అడుగుతున్నారు. నేనైతే పాల మీద మీగడ తీసుకుంటానండి, లేకపోతే పెరుగు మీద మీగడ తీస్తాను. ఎక్కువైతే పెరుగు మీద మీగడ తీస్తాను. పాల మీగడతో పెరుగు తోడు పెట్టుకుంటే పెరుగు టేస్ట్ బాగుంటుంది. ఇంకా వెన్నపూస తీసుకుంటాం కదా, నెయ్యి కూడా కమ్మగా చాలా బాగుంటుందండి. నేనైతే పెరుగు మీద మీగడే తీసుకుంటాను. ఇంకా డైలీ మనం మీగడ తీసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీగడ అనేది పాడవకుండా ఉంటుంది నార్మల్ ఫ్రిడ్జ్లో కన్నా. ఒక 10-15 రోజులు స్టోర్ చేసుకుని తర్వాత డీప్ ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టి కూలింగ్ మొత్తం తగ్గిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే వెన్నపూస చాలా బాగా వస్తుంది. కవ్వంతో కూడా చిలుక్కోవచ్చు, కానీ నాకు మిక్సీనే ఈజీగా అనిపిస్తుంది. అవును, మీరు ఎలా చేసుకుంటారు? కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.